హాయ్ హలో అందరికీ నమస్తే. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేస్తున్నటువంటి 6 గ్యారంటీలలో ఒకటి ఉచిత కరెంటు. అది మీకు రావటం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రజాపాలన దరఖాస్తు ఫారం నింపి మీరు రసీదును పొంది ఉన్నట్లయితే మీరు ఆ రసీదును తీసుకొని మీరు గ్రామాలలో నివసించేవారైతే మీ యొక్క మండల కేంద్రంలో ఎంపీడీఓ గారిని సంప్రదించి మీ యొక్క మీటర్ నెంబర్ను, మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ను, ఆధార్ కార్డ్ నెంబర్ను వారికి సమర్పించినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ను అక్కడ అప్డేట్ చేస్తారు. అదేవిధంగా మీరు పట్టణ ప్రాంతాల్లో నివసించిన వారు ఉన్నట్లయితే మీ యొక్క మున్సిపాలిటీ కేంద్రంలో ఒక ప్రత్యేక కౌంటర్ని అయితే ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ను అంటే మీ మీటర్ నెంబర్ను, మీ రేషన్ కార్డ్ నెంబర్ను, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ను, మీ యొక్క మొబైల్ నెంబర్ను అక్కడ అప్డేట్ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క ఫ్రీ కరెంట్ అనేది వర్తిస్తుంది. అదేవిధంగా మీ ఇంట్లో వాడిన కరెంటు బిల్లు ఎన్ని యూనిట్లు వాడుతున్నారు, మీకు ఎంత కరెంటు బిల్లు వస్తుంది అనేది కనుక మీకు తెలుసుకోవాలని ఉంటే మనకు టీజీఎస్ పీడీసీఎల్ వాళ్ళు మనకు ఒక క్యాలిక్యులేటర్ని అయితే అందుబాటులోకి ఉంచారు. ఆ క్యాలిక్యులేటర్ని ఎలా వాడాలంటే మన మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని కనుక ఓపెన్ చేసినట్లయితే అక్కడ ఎనర్జీ ఛార్జెస్ క్యాలిక్యులేటర్ ఫర్ డొమెస్టిక్ సర్వీసెస్ అని మనం ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఎనర్జీ ఛార్జెస్ క్యాలిక్యులేటర్ ఫర్ డొమెస్టిక్ సర్వీసెస్ అనేది ఆగుపడుతుంది. దాన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ రీడింగ్ డేట్, మీటర్ రీడింగ్ అంటే ప్రీవియస్ రీడింగ్ డేటు మరియు మీటర్ రీడింగు, తర్వాత ప్రజెంట్ రీడింగ్ డేటు, తర్వాత మీటర్ రీడింగ్ అనేది అడుగుతుంది. అక్కడ మనకు బిల్ జనరేట్ చేసిన డేట్ అంటే మనకి ఈ మంత్లో వాళ్ళు బిల్ జనరేట్ చేసిపోతారు కదా, ఆ డేట్ని అయితే మనం ఇక్కడ ఫస్ట్ ఎంటర్ చేయాలి. అప్పుడు మన మీటర్లో ఎంత రీడింగ్ ఉంది అనేది కూడా మనము ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేనైతే డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేశాను. ప్రీవియస్ రీడింగ్ డేటు మరియు ఆ రోజు మీటర్లో ఉన్న మీటర్ రీడింగు, తర్వాత ప్రజెంట్ ఈరోజు డేటు, తర్వాత ఈరోజు మీటర్లో ఉన్న రీడింగ్ను ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాలిక్యులేట్ ఎనర్జీ ఛార్జెస్ అనేది దీనిపైన మనం క్లిక్ చేసినట్లయితే మనము ఇప్పటిదాకా ఎన్ని యూనిట్లను వాడాము, టోటల్ మనం ఎన్ని యూనిట్లు వాడినాము, 103 యూనిట్లు వాడినాం, మనము ఏ స్లాబ్లోకి వస్తాము అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. మనము 1B1 అనే స్లాబ్లోకి వస్తాము. మన యొక్క కరెంట్ బిల్లు ఇప్పటిదాకా 420 రూపాయలు, అంటే మనము ఫ్రీ కరెంట్లోకి వస్తాము. ఈ 200 యూనిట్ల కంటే 1 యూనిట్ ఎక్కువ వాడినా కూడా మనకు ఈ ఫ్రీ కరెంట్ అనేది రాదు. ఇది దయచేసి అందరూ గుర్తుంచుకొని ఈ విధంగా తెలుసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.